ఒరే అల్లుడు ఏం చేస్తున్నావురా? అందరి ఫోన్లు హ్యాక్ చేసేసి మన ఛానల్ కి సబ్స్క్రైబర్లు పెంచేసేలాగా ఎథికల్ హ్యాకింగ్ చేస్తున్నాను మాయా. బానే లేకపోతే ఏంటర్ నీ పిచ్చి చేస్తలో ఈడు ఇలాగే మాట్లాడతారు గానీ మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి మాకు ఇంకొన్ని వీడియోలు చేయడానికి బూస్టప్ వస్తుంది. అంతేకాదు నచ్చిన ఎపిసోడ్ ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేశారనుకోండి మన కంటెంట్ చూసి ఇంకొంతమంది నవ్వుకుంటారు. అలాగే లైక్ కామెంట్ చేశారనుకోండి మీ విలువైన ఫీడ్బ్యాక్ మా దాకా వస్తుంది. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. చెప్పేసాను లేరా ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేసేస్తారు. మనం వెళ్ళి మంచి వీడియో చూద్దాం పద. అది కదా మాయా ఎథికల్ హ్యాకింగ్. నీ అబ్బా 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 ఎవరి మొహం చూసానో ఈ రోజు మొత్తం ఇలానే ఉంది. సత్యవతి టీ ఇంకా తేలేదేంటి? టీ లేకపోతే చెప్పు, పాలతో అడ్జస్ట్ అయిపోతా. ఇక్కడ మొత్తం నేలపాలు అయిపోయాయి. మీకు పాలు కావాలా? పాలు ఎందుకే సత్యవతి ప్రతిదానికి అలా చిరాకు పడతా? చిరాకు పడ్డా వేడి పెట్టి మీ మొహాన పడితే తెలుస్తుంది అప్పుడు. సర్లే ఉండు, ఇంకో పాల ప్యాకెట్ తీసుకొస్తా. అబ్బే ఏమండి అదేంటండి అలా పడిపోయారు? సత్యవతి నువ్వు నా ముందే ఉన్నావు కదే, మళ్ళీ ఎందుకే అలా అడుగుతా? అదేనండి మన పెళ్ళైన కొత్తలో పడ్డారు, మళ్ళీ ఇప్పుడే పడ్డం నాకేదో కీడు శంకిస్తుందండి. కీడు లేదు, ఇన్స్టా ఫీడు లేదు, కాలికేదో అలా తగిలింది లేవే. లేదండి ఇదంతా దాని వల్లనే. లేదే, నేను ఆ సరోజతో మాట్లాడి చాలా రోజులు అయిందే. అయినా నేను నీకు అప్పుడే చెప్పేశానుగా తను నాకు ఆంటీతో సమానమని. అబ్బబ్బా నేను మాట్లాడే సరోజ గురించి కాదండి. మరి ఇంకా దేని గురించే? దాని గురించండి. ఏంటే దాని గురించా? నువ్వు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా దానికి అంత సీన్ లేదులేవే. అలా అంటారేంటండి? మొత్తం ఆస్తికల వల్ల జరుగుతుంది ఇదంతా. నువ్వేం కంగారు పడకలేవే బాబు. మా నాన్న నాకు ఆస్తులు ఇవ్వకపోయినా ఆస్తికలు ఒకటే ఇచ్చాడు. అలా ఇచ్చాడేనా ఇంట్లో పెట్టి దాచుకుంటున్నారు? నాకు కుదరకే. ఆయన పోయే ముందు నా ఆస్తికలు గంగా నదిలో కలుపు అని అన్నాడు. కానీ నాకు ఈ ఫ్యామిలీతో ఇక్కడే మొత్తం గంగార్పణం అయిపోతుంది. అంటే ఏంటి ఇప్పుడు మా వల్ల మీ నాన్నగారు ఆస్తికలు గంగలో కలపలేదు అంటున్నారా? అంతే కదా సత్యవతి, నా సంపాదన అంతా సగం నీ శారీలకి మిగిలిందేమో పులిగాడు ఘోరాలకి సరిపోతుంది. ఇంకా గంగానది దాకా ఎప్పుడు వెళ్తాను? ఏదో ఒక రోజు కంగారులో ఓ గంగాలో నీటిలో కలిపేస్తా. అప్పుడు కానీ ఇంటికి శని పట్టదు. మా నాన్న ఆస్తికల్ని శని అంటావా? శని కాకపోతే ఇంకేంటండి అర్జెంట్ గా ఆస్తికలు తీసుకువెళ్ళి కలిపండి. చూద్దాం లేవే, అవి ఎప్పుడు గంగా నదిలో కలవాలని ఉంటే అప్పుడు కలుస్తాయి. ఇప్పుడు కొట్టే షాట్తో సెంచరీ పూర్తి పోలే. నీకంత సీన్ లేదులేరా. అయినా నేను ఇప్పుడు వేసేది బాల్ కాదు, ఫైర్ బాల్. మొఖాన్ని తగులుతుందేమో చూసుకో. నువ్వు ఫైర్ అయితే నేను వాటర్ రా చూసుకుందాం. వేస్తున్నాను ఇదిగో. యా యా చూసావుగా నా బౌలింగ్ లో ఫైర్. నీకు ఇప్పుడు వాటర్ కాదు చెమటలట్టేస్తా. ఇంకా ఓవర్ పూర్తలేదు కదా, ఇంకో బాల్ ఉంది. రేపులి ఇంటి ముందు ఆటలేంట్రా, వెళ్ళి స్కూల్ గ్రౌండ్ లో ఆడుకోండా. మంచి మ్యాచ్ మధ్యలో డిస్టర్బ్ చేస్తావు. అయినా ఎక్కడ ఆడుకోవడమే బెటర్, బయట అసలు ఎండలు మామూలుగా లేవు. ఇది కూడా బయటేరా? అవుననుకో. సర్లే నువ్వు ఎక్కడికి వెళ్తానో వెళ్ళు. వెళ్తా. నువ్వు కొట్టే 6 వల్ల మన ఇంట్లో ఏ వస్తువుకైనా ఏదైనా అవ్వాలి, అప్పుడు ఉంటది నీ పని. మీరు అనుకున్నంత ఆటగాడేం కాదంటే నెక్స్ట్ బాల్ కి నేను ఎలాగో బౌల్డ్ చేస్తానులేంటి. మన ఇంట్లో వస్తువులకి ఏమవ్వదు, నాది గ్యారంటీ. నువ్వు వచ్చాను ఎక్కడి నుంచి వెళ్ళరా, నేను ఎమర్జెన్సీకి నోరు ముంచేలే. ఏంటో వీడు. సర్లేరా నేను వెళ్ళొస్తా, పొయ్యి మీద పాలున్నాయి, ఏ పిల్లి రాకుండా చూసుకో. ఏట్రా మా ముందు ఎక్స్ట్రా చేస్తున్నావు? ఇప్పుడు రా, నువ్వు బాగా దానికి ఈరోజు భలే. ఏంటి బూడిదైనా అమ్మతే
ఇప్పుడు చంపేది పొరపాటు సాయం చేయరా బాబోయ్ నాకేం తెలియదు బాబోయ్ చాట కొట్టింది నువ్వు. నీ అబ్బా ఆ? ఆ? ఎత్తిసాను మూత పట్టండి అదొకటి ఏమైందిరా? ఏమైంది నాన్న పులి దయ్యం 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 నాలాంటి దయ్యం నాలాగే ఉంది దయ్యం రాత్రంతా పడుకోకుండా దెయ్యంలా ఉండేది నువ్వే కదరా, మళ్ళీ నీలాంటి దెయ్యం ఏంటి? అబ్బా అడిగేస్తారా ఫ్యాను పైన ఫ్యాన్ ఏంటి, సైకిల్ ఏంటి, గ్లాస్ ఏంట్రా? కనపడిందా నేను చెప్పానా చెప్పు తీసుకుని కడతా. ఏముంది పైన? పాపం నిద్రలో ఏదో పీడకలు వచ్చుంటుంది రానా మా రూమ్ లో పడుకో హాయ్రా మనవడా. ఎంత ధైర్యం ఉంటే కన్న తండ్రిని ట్యూబ్ లైట్ అంటావా? ట్యూబ్ లైట్ మీద దెయ్యం ఏంట్రా? ఏముంది అక్కడ? నీ తలకాయ ఉందా? ఏంటి మనవడా వస్తావా? నాకు మీ అమ్మ అంటే తప్ప ఇంకే దెయ్యమైనా భయం లేదురా. ఆ, అంటే మిమ్మల్ని ఇలా కాదు ఏం నాన్న భయపడుతున్నావు ఉప్పుతో దిష్టి తీనా నేనెవ్వరికీ కనపడంరా మనవడా. సీసా బద్దలు కొట్టి నన్ను బయటికి తీసుకొచ్చావుగా, నీకు మాత్రమే కనపడతాను. వాళ్ళని పంపిస్తే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడతాను. ఏ, ఏ? భయపడకురా, నేను మీ తాతయ్యని, నిన్నేమీ చేయను. నానా యాక్చువల్ గా దయ్యాలేం లేవు నాన్న మీరు వెళ్ళి పడుకోవచ్చు మరి ఎందుకురా అలా అరిచావు? ఊరికే నాన్న జస్ట్ ఫర్ ఫన్ సరదా ఏంటి అలా సూత్రం పెట్టినానా ఇంకోసారి సరదా చేస్తావా? అబ్బా ఎంత పద్ధతిగా చెప్పాక ఇంకెలా చేస్తాను నాన్న నువ్వు వెళ్ళి పడుకో భయపడకు భయపడకు. ఎవరు నువ్వు చెప్పాను కదరా మీ తాతయ్యనని. నువ్వు నా ముద్దుల ముని మనవడివిరా. నా అస్థికల్ని కిందేసి నా ఆత్మని విడుదల చేసి మీ అమ్మకు తెలియకుండా అస్థికలు మళ్ళీ ఎత్తి పెట్టావు. కానీ నా ఆత్మనేత లోపలికి పంపలేదు కదా. అయితే నేను మళ్ళీ ఆ డబ్బా మూత ఓపెన్ చేస్తాను నువ్వు అందులోకి వెళ్ళిపో నువ్వు పొమ్మన్నప్పుడు పోవడానికి, రమ్మన్నప్పుడు రావడానికి నేను నీ ఫోన్ లో ఉండే యాప్ని కాదు, ఆత్మని. ఈ అప్పల గురించి కూడా తెలుసా నీకు అప్డేట్ అయ్యా. సరేలే ఇప్పుడు నాకు ఎందుకు కనపడ్డావు నీకు ఎందుకు ఏం కావాలి నాకు చిన్న కోరిక ఉండిపోయింది మనవడా. అది గాని తీరిస్తే నేను ఎంచక్క స్వర్గంలోకి వెళ్ళిపోతాను. తెలియదులే ఆ అస్థికలు గంగలోనో గోదావరిలోనో కలపాలి అంతేగా ఏంటి సినిమాల్లో చూడలేదు సినిమాల్లో జరిగేదంతా జీవితంలో జరుగుతుందని ఆశపడకూడదు నాయన. నా కోరిక అది కాదు. మరి ఇంటి కింద ఏమన్నా 7 వారాల నగలు లంకి బిందెలండి దాచావా రాజా సాబులో ముసలి దయ్యం గాల్లాగా ఇనుపై తీసుకోవాలని కలగాంటున్నావా ముందు నాకు చెప్పనిస్తావా? తాగబెట్టు చిన్నప్పుడు నేను పనికి పోకుండా బర్రెలు కాసుకుంటుంటే 2 మేకలు కాసుకోవడానికి పారిజాతం వచ్చేది. ఏ జాతం పారిజాతం తనే మొదటి చూపులోనే నన్ను ఆకర్షించిన అందమైన యువతి. కొంచెం తెలుగు చెప్పనా అదేరా, మీ భాషలో చెప్పాలంటే ఫస్ట్ క్రష్. క్రస్సా అవునరా మనవడా. ఇప్పుడు నేనేం చేయాలి నా క్రష్ తో ఒక్కసారి కల్పించి ఒక్కసారి తనతో తనివి తీరా మాట్లాడేశాననుకో, ఇక నా ఆత్మ ప్రశాంతంగా పైకి వెళ్ళిపోతుందిరా మనవడా. ఊరే తాత ఎలాంటి కోరికలు కోరుతావు నువ్వు నా వల్ల కాదు నా వల్ల కాదంటే ఎలా కుదురుతుంది? నువ్వే కదా నన్ను బయటకు తీసుకొచ్చింది, నువ్వే తీర్చాలి. నా వల్ల కాదు నీ వల్ల కాదంటే నేను నిన్ను వదలను. నిన్ను వీడని నీడను నేనే. వామ్మో నానా
ఏంట్రా ఇందాక వెళ్ళిపోమన్నావు మళ్ళీ మా దగ్గరికి వచ్చావు? పిల్లోడు బాగా జడుసుకున్నట్టు ఉన్నాడండి. ఏనానా ఉప్పుతో దిష్టి తీనా? నువ్వు ఉండవమ్మా. నానా నానా మీ తాతయ్య ఉన్నాడు కదా. అవునరా, పులి కామరాజు. కామరాజు కాదు, కామాంధుడు. వాడికి ఇప్పుడు పిల్ల కావాలంట. నా చిన్నప్పుడే ఆయన చనిపోయాడు. ఆయనకి ఇప్పుడు పెళ్లి కావాల్సిందేంట్రా? లేనా ఆత్మ 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 కావాలంటే చూపిస్తాను. నాతో రండి. చెప్పాను కదా మనవడా, నిన్ను వదిలిపెట్టనని. నా గురించి నువ్వు చెప్పావనుకో, అసలు నన్ను బయటకు తీసుకొచ్చింది నువ్వే అని చెప్పాలి. అప్పుడు మీ నాన్న ఏంట్రా వద్దు? వాళ్ళకి కనపడను, నిన్ను విడిచిపెట్టను. ఇవన్నీ ఎందుకు? నా లవర్ ని ఎదుగు పెట్టి ఒక్కసారి నాకు చూపించు, నేనే వెళ్ళిపోతాను కదా. సరేనా? సరే. ఏంట్రా సరే? గట్టిగా చెప్పరా. నీ లవర్తో